కళాకారులతో పాటుగా మిగతా కళాకారులందరూ కూడా జనగామ లక్ష్మమ్మకు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాబట్టి ఒకసారి అందరం జోహార్ లక్ష్మి గారికి. హే లక్ష్మి గారు. నేల రాలిన పువ్వా నువ్వు మళ్ళీ పూయలేవా. అమ్మ నవమాసాలు మోసి కనిపించి లోకానికి పరిచయం చేసిన కన్న తల్లి. ఎన్ని జన్మలెత్తినా తల్లిదండ్రులు రుణాన్ని తీర్చలేం కూర్చలేం. నిన్న మొన్న దాకా లక్ష్మవ్వ నరసయ్య పేదలకు తోడుగా నీడగా ఉండి ఇద్దరు కాయో కష్టం చేసి బతికిళ్ళు. కానీ ఈ రోజు తన ఎడబాటును విడిచిపెట్టి అందరాన్ని లోకాలకు తీరాలకు వెళ్ళిపోయిన లక్ష్మవ్వకి ఏమి ఇవ్వలేం. కానీ మనస్ఫూర్తిగా మా పాట ద్వారా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేల రాలిన పువ్వా నువ్వు మళ్ళీ పూయలేవా, మా గుండెలు పిండిన మరణమా అబద్ధము కాలేవా. నేల రాలిన పువ్వా నువ్వు మళ్ళీ పూయలేవా, మా గుండెలు పిండిన మరణమా కాలేవా. జనగం లక్ష్మవ్వ ఒకసారైనా కనబడలేవా. నేల రాలిన పువ్వా పూయలేవా. నీ భర్త నరసయ్య నువ్వెక్కాడను అడుగుతున్నడే, నువ్వెక్కాడని అడుగుతున్నడే, నువ్వెక్కాడని అడుగుతున్నడే. జాడలేదని ప్రేమ దూరమై ఒల 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 ఏడుస్తున్నడే, ఒల 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 ఏడుస్తున్నడే, ఒల 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 ఏడుస్తున్నడే. గావురాల నీ కొడుకు రమేశన్న మా అమ్మేదానే, రమేశన్న మా అమ్మేదానే, రమేశన్న మా అమ్మేదానే. నీ కోడలు సుగుణమ్మ ఓయమ్మా నిన్నడుగుతుంది ఓసారి రావమా లక్ష్మవ్వ. నేల రాలిన పువ్వా మళ్ళీ పూయలేవా, గుండెలు పిండిన మరణమా అబద్ధం కాలేవా. రామురాల నీ మనుమాడు సాయిరాము నిన్నడుగుతున్నడే, సాయిరాము నిన్నడుగుతున్నడే, సాయిరాము నిన్నడుగుతున్నడే. పాపమ్మ నువ్వు ఎక్కడ అంటూ మనువరాలు రాజేశ్వరి దలిసే, మనువరాలు రాజేశ్వరి దలిసే, మనువరాలు రాజేశ్వరి దలిసే. బిడ్డ బిడ్డ రమదేవి లచ్చవ్వ నిన్నడుగుతూ ఎడుతున్నదే మాయమ్మ. నేల రాలిన పువ్వా నువ్వు మళ్ళీ పూయలేవా, మా గుండెలు పిండిన మరణమా అబద్ధం కాలేవా. మనువరాళ్ళు చిన్నిది సహజసి ఏడుస్తున్నదే, సహజసి ఏడుస్తున్నదే. ఆడబిడ్డలు సుశీల సాయిలు నిన్నడగబట్టెనే, సాయిలు నిన్నడగబట్టెనే. దారిన నువ్వు వస్తవే మా లక్ష్మవ్వ, నీ గుర్తులు మేము మరువమే మాయవ్వ. నేల రాలిన పువ్వా నువ్వు మళ్ళీ పూయలేవా, మా గుండెలు పిండిన నీ మరణమా అబద్ధము కాలేవా. పుట్టిన మనిషి గిట్టక తప్పది, అందరం ఏదో ఒక్కరు చేసుకోవాల్సిన వాళ్ళమే. కానీ ఇంటికి పెద్ద దిక్కుగా తన మనవరాళ్ళ పెళ్ళి అయ్యేదాకా ఇక కొంతకాలం బ్రతుకుంటే ఆశ. కానీ ఆ భగవంతుడు అంతలోనే మన లక్ష్మమ్మని తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. కానీ నిజంగా మా కళాకారుల పక్షాన మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరొక పాటతో మా కిషన్